హలో గైస్, వెల్కమ్ టు ఖుషి వ్లాగ్స్. లాస్ట్ షార్ట్ వీడియోలో నేను ఫుల్ వ్లాగ్ అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా, ఇది ఫుల్ వ్లాగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఖుషి వ్లాగ్స్ అండి. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయ్యాక అందులో చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ అందులో వేసుకొని అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఈలోగా చూసారా, చూపిస్తున్న విధంగా లో ఫ్లేమ్లో ఉంచుకొని డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించుకోవాలి. ఈలోపు మరోవైపు ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ మిల్క్ను యాడ్ చేసుకోవాలి. అవి బాగా మరగపెట్టుకోవాలి. అవి బాగా మరిగేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని మరిగించుకోవాలి. ఈలోగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకుని ఇలా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టడం లేదు. ప్లీజ్ లైక్స్ కొట్టండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈలోగా అదే ప్యాన్లో మనం పక్కన తురిమి పెట్టుకున్న 2 కప్స్ క్యారెట్ తురుముని అందులో వేసుకొని క్యారెట్ తురుముని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ తురుము పచ్చివాసన పోయేంత వరకు క్యారెట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను టేస్టీ కోసం ఇక్కడ 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ క్యారెట్ తురుమును లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నాను. అప్పుడే అది పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాతనే మనకి క్యారెట్ హల్వా ఎంతో టేస్టీగా రుచికరంగా ఉంటుంది. చూసారా, ఇలా 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా నెయ్యి యాడ్ చేసుకొని క్యారెట్ తురుమును బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఎల్లో కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకొని క్యారెట్ తురుమును పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం ఇంకో ప్యాన్లో పాలు కాగబెట్టుకున్నాం కదా, అవి ఉడికాయ లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈలోగా క్యారెట్ తురుము బాగా ఫ్రై అయిపోయింది కదా. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని క్యారెట్ తురుముని పక్కన ఉంచేసుకోవాలి. ఇంకొకసారి కలుపుకొని క్యారెట్ తురుము ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని క్యారెట్ తురుముని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనము మరిగించుకున్న పాలు బాగా మరుగుతున్నాయి కదా, అందులో నేను 1.5 కప్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. మా ఇంట్లో షుగర్ తక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి, నేను స్వీట్ తక్కువగా తింటారు కాబట్టి 1.5 కప్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువగా తినాలనుకుంటే, మీరు ఎక్కువగా స్వీట్ తినేవారైతే అడిషనల్గా ఇంకో 1/2 కప్ యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా షుగర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ని పాలల్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాచీని లేదా ఇలాచీ పౌడర్ను అందులో వేసుకోవాలి. నేను ఇలాచీని ఏ స్వీట్లో అయినా ఇలానే కట్ చేసి వేసుకుంటాను. అప్పుడే ఫ్లేవర్ పాలకి బాగా పడుతుంది కాబట్టి నేను ఇలా కట్ చేసుకుని వేసుకుంటాను. మీరు పొడి చేసుకుని వేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇలా వేసుకున్న తర్వాత అందులో మనము తురిమి పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకున్న క్యారెట్ తురుమును బాగా కలుపుకొని అందులో పాలల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, చూపిస్తున్న విధంగా క్యారెట్ తురుముని పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుతూ ఉండలు లేకుండా లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి. ఏంటి క్యారెట్ హల్వా అని చెప్పి పాయసం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? లేదండి, క్యారెట్ హల్వాని. నేను కొంచెం మిల్క్ ఎక్కువగా యాడ్ చేసుకున్నాను టేస్టీ కోసం. కావాలంటే మీరు మీకు నచ్చిన స్టైల్లో వితౌట్ మిల్క్ అయినా క్యారెట్ హల్వాని చేసుకోవచ్చు. మిల్క్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి నేను క్యారెట్ మిల్క్లో బాగా ఉడికించుకుంటున్నాను. అది బాగా ఉడికేంత వరకు అలా గట్టితో తిప్పుకుంటూ ఉండాలి. చూపిస్తున్న విధంగా స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని యాడ్ చేసుకున్న క్యారెట్ను మిల్క్ను రెండింటిని అలా కలుపుతూ ఉండాలి. మధ్యలో క్యారెట్ పాలల్లో ఉడికిందా లేదని చెక్ చేసుకోవాలి. వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్స్ ఇవ్వటం లేదు. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి గైస్. వీడియో చూసిన తర్వాత స్కిప్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా క్యాప్ పెట్టుకొని తర్వాత అది క్యాప్ రిమూవ్ చేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఆ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని గరిటెతో బాగా కలుపుకోవాలి.
ఇది అందరి ఇళ్ళల్లో న్యాచురల్గా చేసుకునే రెసిపీనే, బట్ నా స్టైల్లో ఎలా చేసుకుంటానో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను గైస్. చూపిస్తున్న విధంగా ఇలా ఈ మిశ్రమం అంతా ఇంకో 2-3 మినిట్స్ ఇలా కలుపుకోవాలి. మనం ఎంత బాగా పాలల్లో బాయిల్ చేసుకుంటే క్యారెట్ హల్వా అంత టేస్టీగా వస్తుంది. చూపిస్తున్న విధంగా క్యారెట్ ఉడికిందా లేదా అని ఒకసారి స్నాచ్ చేసుకుని చూసుకోవాలి. మనకు ఉడికినట్టు అనిపిస్తే అందులో 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా నెయ్యి యాడ్ చేసుకోవడం వలన ఈ రెసిపీకి ఇంకొంచెం టేస్ట్ ఎక్కువగా యాడ్ అవుతుంది. చూసారా, ఇలా 2 స్పూన్స్ నెయ్యిని ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. నేను ఎక్కువగా నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వలన క్యారెట్ హల్వాకి ఎంతో టేస్ట్ ఎక్కువగా పెరుగుతుంది. అది మీ ఆప్షనల్, యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. చూపిస్తున్న విధంగా అలా కలుపుతూ అది చాలా గట్టిపడేంత వరకు ఉంచుకోవద్దు. ఎందుకంటే ఈ క్యారెట్ హల్వా జ్యూసీగా ఉంటేనే మనకి ఎంతో టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇలా ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిసేపు అయ్యాక క్యారెట్ హల్వా చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎమ్మి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. చూసారా, ఎంత జ్యూసీగా కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందో. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. బాయ్.